దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 51 పాయింట్లు, సెన్సెక్స్ 208 పాయింట్లకు తగ్గిపోయింది. మరోవైపు బంగారం వెండి ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. తులం బంగారంపై ఇవాళ 2100 తగ్గి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,47,280 రూపాయలు పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై 2000 తగ్గి 2,45,100 పలుకుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే శివ. సత్యనారాయణ గారు, ఏంటి ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, అలాగే బంగారం వెండి ధరలు ఏ రకంగా ఉన్నాయి? ఓకే, మీరు అన్నట్టు మార్కెట్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 190 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 330 పాయింట్లు, నిఫ్టీ 50 వచ్చి 50 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ ఏదైతే ఇరాన్ అమెరికా వార్ నడుస్తూనే ఉంది, అది ఆ యుద్ధంతో హర్ముజ్ లో నౌకలు ఆగిపోవటం, దాంతో బ్రెంట్ ఆయిల్ బాగా పెరగటం జరిగింది. బ్రెంట్ ఆయిల్ వచ్చి ఇప్పుడు $96 ట్రేడ్ అవుతుంది. యుద్ధం మొదలు కానప్పుడు ఫిబ్రవరి 28కి $62-63 ఉన్నది. మధ్యలో మళ్ళీ కొంచెం ఒక 10-12 రోజుల కింద $72 ఉన్నది. ఒక్కసారిగా $96 ఎప్పుడైతే పోయిందో ఇక మార్కెట్లు ఫాల్, గోల్డ్ సిల్వర్ ఫాల్, ఇవన్నీ కూడా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫాల్ అవుతాయి కూడా ఇంకా ముందు. ఎందుకు అంటే, ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగిందో ప్రతి దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. జపాన్ వచ్చి ఆల్రెడీ 40 years లోకి రావటం జరిగింది. వాళ్ళు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది, అంటే ఆల్ టైమ్ లోకి రావటం జరిగింది. అలా ప్రతి దేశం యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి వచ్చినప్పుడు గోల్డ్ సిల్వర్ పడుతుంది. వాళ్ళ దేశం యొక్క జీడిపిలు బాగా తగ్గిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఎకానమీ అంతా వీక్ అయిపోతుంది, ఎకానమీ బలహీనపడుతుంది. కాబట్టి ఇప్పట్లో మార్కెట్లు కోలుకునేది కనపడటం లేదు. ఎప్పుడైనా కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గాలిగా. ఇప్పుడు $96 ట్రేడ్ అవుతున్న బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గితే, అంటే అక్కడ యుద్ధ వాతావరణం మామూలు అయితే తప్ప, అక్కడ తగ్గితే తప్ప కాదు. కాబట్టి ఇక మార్కెట్లు కూడా పెద్దగా ఏం మూవ్మెంట్ ఉండవు. ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, కాబట్టి మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటే ఉన్నాయి. అన్ని మార్కెట్లు డౌన్ లోనే ఉన్నాయి, మన మార్కెట్లు కూడా డౌన్ లోనే ఉన్నాయి. ఏదైతే నిఫ్టీ 50 ఉంటాయో 24+ లో 26 మైనస్, అంటే న్యూట్రల్ అనుకోవచ్చు. కానీ ఓవరాల్ గా 170 పాయింట్లు ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ కొంచెం రికవరీ అవుతుంది. మరి ఇదన్నీ కూడా నిలబడవు అనమాట. అంటే కొంచెం టెంపరీగా మధ్యలో షార్ట్ కవరింగ్ వస్తుంది, కొంచెం పెరుగుతుంది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ పడిపోతాం. ఓవరాల్ గా అయితే నెగిటివ్ సెంటిమెంటే ఉంది, నెగిటివ్ లోనే ఉంది. మనము ఎంతసేపటికి చూడవలసింది ఏంటిది, ఆ బ్రెంట్ ఆయిల్ తప్ప మిగిలిన ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కావన్నమాట. ఫస్ట్ అది చూడాలి. ఇకపోతే అందరూ కొంచెం ప్యానిక్ అవుతారు అనమాట. అంటే ఇక సెల్లింగ్ ప్రెషర్ లోకి ఎక్కువ అనమాట. ఏవో రిజల్ట్స్ వస్తున్నాయి ఫస్ట్ క్వార్టర్, కానీ ఆ రిజల్ట్స్ బాగున్నాయి వరకు అయితే చూసుకోవచ్చు. అవి కూడా ఇప్పట్లో పెరగవు. ఒకవేళ రిజల్ట్స్ బాగున్నాయంటే ఒక 6 months 1 year హోల్డ్ చేయగలిగితే నో ప్రాబ్లం, అప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. ఏదున్నా బ్రెంట్ ఆయిల్ తగ్గాలి, అక్కడ ఇరాన్ అమెరికా వారు సర్దుమనగాలి, దాని తర్వాతే మన మార్కెట్లు కోలుకుంటాయి. ఇప్పట్లో కనపడట్లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 51 పాయింట్లు, సెన్సెక్స్ 208 పాయింట్లకు తగ్గిపోయింది. మరోవైపు బంగారం వెండి ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. తులం బంగారంపై ఇవాళ 2100 తగ్గి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,47,280 రూపాయలు పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై 2000 తగ్గి 2,45,100 రూపాయలు పలుకుతోంది.